నితిన్ రెడ్డి గారితో ములాఖత్ అవ్వటం జరిగింది. మరి ఆయన కలవటం జరిగింది. ఆయన్ని అక్రమంగా, దుర్మార్గంగా, హేయంగా అరెస్ట్ చేయటం జరిగింది. అసలు లేని లిక్కర్ కేసుని వాళ్ళు దాని మీద పులిమి ఆయన్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాయి. ఏమీ కూడా ఆధారాలు లేకుండా ఏదో మసిపూసి మారేడిగే చేయాలనే దుర్మార్గంతో, దుస్థితితోటి ఈ అరెస్టులు చేస్తూ ఉన్నారు. 3600 కోట్లు అన్నారు, తర్వాత ఇది అన్నారు, తర్వాత మళ్ళీ 60 కోట్లు అన్నారు. మొన్న వాళ్లే పెట్టి 11 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తే జడ్జి గారు దాన్ని మరి ఫోటో తీసుకుని పట్టరమంటం జరిగింది. ఏ రకంగా హింసించాలి అని అసలు పరిపాలన గాలి కొదిలేసి ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో అన్నిటినీ కూడా పక్కదోవ పట్టించటానికే ఎట్లాంటి కేసులన్నీ కూడా బనాయించి మరి డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది హేయమైన పని. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎన్నో ప్రతిపక్షాలు ఉన్నాయి, ఎన్నో స్వపక్షాలు ఉన్నాయి, ఎన్నో జరిగినాయి ఎలక్షన్స్. కానీ ఈ టైప్ ఆఫ్ పద్ధతి ఎక్కడ చూడలేదు. చాలా విడ్డూరంగా ఉంది. రెడ్ బుక్ సిద్ధాంతం, మరి ఈ రకంగా అరెస్టులు చేసే కార్యక్రమం, ప్రజల్ని హింసించటం, ప్రజల్ని బాధ పెడతాం, ఎన్ని రకాలుగా కూడా ఏ ఒక్క మనిషిని కూడా రాష్ట్రంలో వదలకుండా హింసించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి అరెస్టులు కానీ, ఇళ్ళు కూల్చటాలు కానీ, మనుషులను చంపటాలు కానీ ప్రతి ఒక్కటి కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. టోటల్గా రాష్ట్ర పరిపాలన గాలి కొదిలేశారు. ఒక రైతాంగాన్ని పట్టించుకోవటం లేదు, ఒక కార్మికులను పట్టించుకోవటం లేదు, ప్రజలను పట్టించుకోవటం లేదు. అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోటే చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు ఈ పరిపాలన అనేది అర్థం కాకుండా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో కనపడతలేదు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియట్లేదు. ఇక లోకేష్ గారు అయితే ఎంతసేపు కూడా అరెస్టులు, వాళ్ళని జైల్లో పెట్టాలి, వీళ్ళని జైల్లో పెట్టాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం ఎవరు చేశారు? మీరే చేశారు. మీరు రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తే ఆయన రోడ్డు మీదకి వస్తారా? మామిడికాయలకి గిట్టుబాటు ధర కల్పిస్తే రోడ్డు మీదకి వస్తారా? ఆయన ఈ అరెస్టులు చేయకుండా ఉంటే ఆయన రోడ్డు మీదకి వస్తారా? ఆయన రోడ్డు మీదకి వస్తే జనం రాకుండా చేయాలి. ఇదే మీ పరిపాలన. వీళ్ళ మీదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి మీదే 14 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏ రోజు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు అది తప్పితే ఇంకేమీ లేదు. మీరు చేయాలనుకున్న పని ప్రజలకు చేయండి. ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారో ప్రజల పరిపాలన మీరు ఈవీఎంల ద్వారానో ఎలాగోనో గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజలకి ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు ఈ ప్రజాస్వామ్య దేశాన్ని మర్చిపోయి రాచరికంలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. రాచరికంలో వాళ్ళు ఇష్టానుసారంగా ఉరి తీయమంటే ఉరి, జైల్లో ఏమంటే జైల్లోనూ, ఏది చేయమంటే అది చేసే కార్యక్రమాలు జరిగాయి. ఆ రకమైన ఆలోచనలో మీరు ఉన్నారు. వాస్తవాల మీద, భూమి మీద ఉండి అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటనేది ఆలోచనతో చేయాలని. ఇవాళ మిథున్ రెడ్డి గారు మిత స్వభావి, మంచి మనిషి, ఎవరితోటి గొడవపడే మనిషి కాదు. ఆయన రాజకీయాన్ని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటే ఇట్లాంటి అడ్డమైన కేసులు పెట్టి లోపల పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇంతకి అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతున్నాను.